హరే కృష్ణ. సో మనకి అర్జునుడు చెప్పిన మూడో కారణం పాపం అంటుంది, పెద్దవాళ్ళు చంపడం వల్ల ఏదైతే అనుకున్నాడో దానికి కృష్ణుడు 2:38 శ్లోకంలోనే ఈ పద్ధతిలో నువ్వు కానీ ఈ కార్యం చేసినట్లయితే నీకు ఆ పాపం అంటుకోదు అని జస్ట్ ఒక ప్రివ్యూ లాగా విషయం ఇక్కడ చెప్పడం ప్రారంభించాడు అనమాట. మెయిన్ సబ్జెక్ట్ చెప్పే ముందర దాన్ని కొద్దిగా వాళ్ళు చిన్న క్లూతో వాళ్ళు అర్థం చేసుకునేలాగా, అర్జునుడు అర్థం చేసుకునేలాగా ఇక్కడే చెప్పాడు అనమాట. ఏమంటున్నాడు ఇక్కడ భావంలో, సుఖ దుఃఖములను కానీ లాభ నష్టములు కానీ జయాపజయములను కానీ గణింపక యుద్ధము కొరకే నీవు యుద్ధము చేయము, అట్లు చేయుటచే నీకెప్పుడు పాపము కలగదు. సో నీకెప్పటికీ పాపం కలగదు. సో సుఖ దుఃఖాలు ఆలోచించుకున్నా అంటే ఏ మాత్రం నువ్వు ఫలితాన్ని ఆశించకుండా దీనివల్ల నాకు సుఖం వస్తుందో దుఃఖం వస్తుందో, దీనివల్ల నాకు లాభం వస్తుందో నష్టం వస్తుందో, జయం వస్తుందో అపజయం వస్తుందో, ఇవన్నీ లెక్క పెట్టుకోకుండా నువ్వు యుద్ధం, ఓకే నేను క్షత్రుడు కాబట్టి నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను యుద్ధం చేస్తాను అన్న ఈ ఉద్దేశంతో కనుక యుద్ధం చేసినట్లయితే డెఫినెట్గా నీకు అసలు పాపమే అంటుకోదు. అది పెద్దవాళ్ళు చంపానో లేదా దీని ఎంత ఈ కుల సాంప్రదాయాలు కుల నష్టాలు జరుగుతాయని నువ్వు ఏదైతే ఆలోచించావు కదా, నీ వల్ల ఎన్నో సాంప్రదాయాలు, ఎన్నో దాని పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లలు రావాల్సిన ఆచారాలు ఇవన్నీ మంటగలిచిపోతాయి నువ్వు అనుకున్నావు కదా. కానీ నీకు అసలు ఆ పాపం నీకు అసలు అంటదు. నువ్వు దానికి ఏమాత్రం నువ్వు బాధ్యుడు కావు. ఎప్పుడు ఇలాంటి భావనలో నువ్వు దాన్ని యుద్ధం చేసినట్లయితే. సో మనకు కూడా హింట్ ఇస్తాడు అనమాట. మనం కూడా కర్మలు చేయకుండా మనం ఉండలేము, ఏదో ఒక పని చేయాల్సిందే. ఆ పని చేసే క్రమంలో మనం ఒకసారి మనం తప్పులు చేయొచ్చు, దానివల్ల మనకు పాపాలు అంటుకోవచ్చు. కానీ ఆశించకుండా కానీ మనం కానీ ఫలితాన్ని ఆశించకుండా కానీ మనం కానీ ఏ కార్యమైనా చేస్తే తద్వారా మనకి ఎలాంటి పాపం అంటుకోదని మనకు చూపిస్తాడు అన్నమాట. సో ఇప్పుడు దీన్ని వివరిస్తూ మనకి ఇప్పుడు 39వ శ్లోకం నుంచి కొంచెం బాగా వివరించారు అన్నమాట. సో ఇక్కడ కృష్ణుడు మనకి ఒక కొత్త యోగాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు ఇప్పుడు. సో ఫస్ట్ లోనేమో 2:11 శ్లోకం నుంచి 30 శ్లోకం వరకు సాంఖ్య యోగం అన్నాడు. 31 నుంచి 38 వరకు సకామ కర్మయోగం. సకామ కర్మయోగం అంటే ఫలితాన్ని ఆశిస్తూ కర్మం చేయడం. ఇప్పుడు 39 నుంచి 53 వరకు నెక్స్ట్. సో ఏం చేస్తాడు ఇక్కడ, నిష్కామ కర్మయోగం చెప్పుకుంటున్నాడు. నిష్కామ కర్మయోగం అంటే నువ్వు ఫలితాన్ని ఆశించకుండా, నువ్వు ఏది కోరుకోకుండా జస్ట్ నీ కర్మను నువ్వు చేయడమే అని మూడో యోగాన్ని ఇక్కడ ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. ఎందుకంటే పాపం అంటుకుంటుంది అంటున్నాడు. ఆ పాపం నువ్వు ఆ కార్యం చేసినా నీకు పాపం ఎలా అంటుకోదు అని అంటే, నువ్వు ఈ భావంలో నువ్వు దాన్ని పనిచేసినట్లయితే నీకు ఏ కర్మ అంటుంది. ఏ భావంలో దీనివల్ల నాకు లాభం వస్తుందో నష్టం వస్తుందో కష్టం వస్తుందో సుఖం దుఃఖం వస్తుందో నాకు తెలియదు, కానీ నాకు చేయమని చెప్పారు కాబట్టి ఇది నా బాధ్యత కాబట్టి నేను చేస్తున్నాను అనే ఉద్దేశంగా మనం చేసినప్పుడు మనకి ఆ ఫలితాలకు సంబంధించినటువంటి పాప పుణ్యాలు మనకి అంటాం అన్నమాట. సో దాన్ని 39వ శ్లోకంలో చూస్తాం అన్నమాట. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. సో ఇప్పుడు కృష్ణుడు భావం అర్థం చేసుకుంటే
ఇప్పటి వరకు ఈ జ్ఞానమును నేను సాంఖ్యము ద్వారా నేను వివరించాను. ఇప్పుడు ఫలాపేక్ష అయినట్టి కర్మ రూపంలో దీనిని వివరిస్తాను విను. ఓ బుద్ధ కుమార, అటువంటి జ్ఞానంతో పనిచేసినప్పుడు నీవు కర్మబంధం నుండి వీడిపడతావు. సో ఇప్పుడు దాకా నేను నీకు సాంఖ్యం ద్వారా చెప్పాను, అంటే 2:11 నుంచి 30 వరకు నేను సాంఖ్యం ద్వారా నీకు వివరించాను. ఇప్పుడు అదే నాలెడ్జ్ని దాన్ని నువ్వు ఎలా చేయొచ్చు అంటే, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఆత్మస్థాయిలో లేవు, ఇప్పుడు మనం శరీర స్థాయిలో ఉన్నాం. శరీర స్థాయిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఇప్పుడు దాన్నే నువ్వు ఆత్మస్థాయిలో వెళ్ళలేకపోతున్నావు కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ శరీరం ఉంది, మనకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఆ కోరికల ద్వారా మనం కొన్ని పనులు చేయాలనుకుంటున్నాం. కానీ దానివల్ల ఏమవుతుందంటే పాపం అనుకుంటాం. కోరికల ద్వారా కోరికల కోసం మనం పనిచేసే పాపం అనుకుంటాం. అయితే నేను ఇప్పుడు ఏదైతే చెప్పబోతున్నానో ఈ ఫలాపేక్ష లేనట్టి కర్మ రూపంలో నేను నీకు వివరిస్తున్నాను. ఫలాపేక్ష లేకుండా నువ్వు ఏమీ ఆశించకుండా ఆ కర్మ నువ్వు చేసినట్లయితే, ఓకే, అటువంటి జ్ఞానంతో నువ్వు కానీ పనిచేసినట్లయితే నీకు కర్మబంధం నుండి నువ్వు విడబడతావు. మనందరం అనుకుంటున్నాం కర్మ నుంచి ఎట్లా బయటపడాలా, నిరంతరం మనం కర్మలు చేయాల్సిందే కదా. మన పుట్టినప్పటి నుంచి చనిపోయేటప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక పని చేయాల్సిందే కదా. దాంట్లో ఎవరో ఒకరు ఇబ్బంది పడతారు కదా, ఎవరో ఒకరు కష్టపడతారు కదా. సరే, మనుషులు మనం ఏం చేయలేకపోయినా మనం నడిచేటప్పుడు చీమలైనా ఇబ్బంది చచ్చిపోతాయి కదా, అయితే మనం పుట్టినప్పుడు దోమలు చంపేస్తాం కదా. అసలు కర్మలు లేకుండా ఎలా మనం జీవించగలుగుతాం? కర్మలు అడ్డుకోకుండా మనం ఎలా జీవించగలుగుతాం? మనం ఇక్కడ ఏం చేసినా సరే ఏదో ఒకటి మనకు అడ్డుకోవడానికి అవకాశం ఉంది కదా. తద్వారా మనం జన్మజన్మలు మళ్ళీ వచ్చి పోవాల్సిందే కదా. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మనం ఇరుక్కోవాల్సిందే కదా. ఎక్కడ మనకి బయట ఎట్లా పడాలా, ఎలా మనం విడబడాలా, ఈ కర్మ నుంచి ఎట్లా బయటపడాలా? కృష్ణుడు ఇక్కడ అంటున్నాడు అన్నమాట, ఫలాపేక్ష లేనటువంటి జ్ఞానంతో. సో నువ్వు కానీ పని చేసినప్పుడు ఏ పనైనా కానీ మన కర్మ నుంచి మనం బయటపడతాం. అయితే ఇంకొంచెం మనకి వివరిస్తూ మనకి కృష్ణుడు ఇంకొద్ది ఎలాబరేట్ చేస్తాడు, మనకు కొద్దిగా అర్థం కాకపోతే ఇబ్బంది లేదు. సో భాష్యాలు మనం గమనించినట్లయితే, సో సాంఖ్య యోగం చెప్పాడు. యాక్చువల్గా 2 రకాల కపిల భగవానులు ఉన్నారు అన్నమాట ఇక్కడ. ఒకరేమో అసలైనటువంటి భగవానుడికి అవతారం కపిల భగవానుడు, కర్దముని దేవహూతి యొక్క కుమారుడు రూపంలో వచ్చాడు. ఆయన యాక్చువల్గా ఒరిజినల్ సాంఖ్యం అనమాట చెప్పింది ఆయన. అయితే ఈ మధ్య కాలంలో హిస్టరీలో ఇంకొక కపిలుడు ఉన్నాడు అనమాట. కపిల అనే పేరు, ఆయన కూడా కపిల. బట్ ఆయన ఇచ్చిన సాంఖ్యం వచ్చేసి అది పూర్తిగా భక్తి నుంచి మనం దూరం చేసే సాంఖ్యం అది. బట్ కపిల భగవానుడు ఇచ్చినటువంటి సాంఖ్యం మనల్ని భక్తికి దగ్గర చేసేటువంటి, కృష్ణుడి దగ్గర చేసే సాంఖ్యం అనమాట. కాబట్టి మనం ఒకసారి కపిల దేవర అని వినంగానే మనం వెంటనే వచ్చేసి ఇది దేవహూతి యొక్క కుమారుడు కపిల అనే మనం వెంటనే వెళ్ళి అది చదవకూడదు అనమాట. మనం వెంటనే వెళ్ళి అర్థం చేసుకోవాలి, ఆయన చెప్పే సాంఖ్యం భక్తికి దగ్గర చేస్తుందా లేకపోతే భక్తికి దూరం చేస్తుందా ఆలోచించి దాన్ని బట్టి మనం ఆ పుస్తకాన్ని లేదా ఆ వివరాలు మనం వినాలన్నమాట. సో ఇక్కడ మనం గమనించినప్పుడు అర్జునుడు యాక్చువల్గా తన నిర్ణయాలన్నీ ఎలా ఉన్నాయి, ఆనందానికి బదులయ్యాడు. ఆయన యొక్క నిర్ణయాలన్నీ క్షత్రియుడు కదా, యుద్ధం చేయాలి కదా, అట్లా వెళ్ళట్లేదు. నాకు ఆనందం వస్తుందా, నాకు ఆనందం రాదా, నా వల్ల ఇతరులు ఇబ్బంది పడతారా, ఇబ్బంది పడరా, అంటే తన గురించి తన వాళ్ళ గురించి ఎంతవరకు ఇది నాకు లాభం వస్తుంది, నాకు లాభం రాదు అని కేవలం తన యొక్క అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటున్నాడు. దీన్నే ఇంద్రతృప్తి అంటారు అన్నమాట. అంటే మనకి లాభం చేకూరిస్తేనే, మన లాభంలో మనం నటిస్తేనే మనం ఆ పని చేస్తున్నామంటే మనం ఇంద్రియాల తృప్తికి మనం అలవాటు పడ్డామని అర్థం. కానీ ఇంద్రియ తృప్తిగా మనం కానీ పనిచేసినట్లయితే ఇంద్రియాలు ఒక్కోసారి మనకి అనుకూలంగా మనం కోరుకుంటాయి, అలాగే ఒక్కోసారి మనం అవి లేనప్పుడు మనం బాధపడతాం, ఉంటే ఆనందపడతాం, లేకపోతే బాధపడతాం. సో ఇంద్రియ తృప్తిలో ఉండే వాళ్ళకి మోక్షం కూడా, యాక్చువల్గా మనం మోక్షాన్ని ఆశించడం కూడా ఒక ఇంద్రియ తృప్తి అంటున్నాడు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ అన్ని కష్టాలు ఉన్నాయి, ఇక్కడ అన్ని నాకు ఇబ్బందులు ఉన్నాయి, నేను ఇవన్నీ భరించలేకపోయాను, కాబట్టి ఎక్కడో నాకు రిలీఫ్ కావాలి. ఆ రిలీఫ్ కావాలి అనే
అది కూడా సూక్ష్మంగా అది కూడా ఇంద్రియ తృప్తి అనమాట. ఎందుకంటే నాకు ఇక్కడ ఏది నచ్చలేదు, నాకు ఇక్కడ ఏది నాకు అనుకూలంగా లేదు, నాకు కావాల్సిన విధంగా ఇక్కడ ఏమీ లేవు. కాబట్టి నాకు అది ఎక్కడ దొరుకుతాయో నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అని మనం మోక్షం వైపు వెళ్ళడం కూడా సూక్ష్మంగా మనం, ఎందుకంటే అక్కడ ఎక్కడో ఆనందం ఉంటుంది కదా, కాబట్టి ఇక్కడ చెల్లిపోవాలనుకుంటున్నాం అంటే ఎక్కడ కూడా మనం ఆనందం కోరుకుంటున్నాం సూక్ష్మంగా. కానీ భౌతికంగా మనం వాంఛలు కోరుకోవడం కంటే కూడా ఆధ్యాత్మికంగా మనం మోక్షం వెళ్ళడం అనేది చాలా ఉన్నతమైన స్థాయి అది. కానీ ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఆనందంగా లేదు, అక్కడికి పోతే ఆనందం ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం. కానీ మనం ఆలోచించినట్లయితే మనం అడగచ్చు ఇక్కడ, అంటే మనందరం చేసేది అందుకే కదా, మనందరం కూడా ఇక్కడ ముసలితనము, రోగం, పుట్టుక, చావు, ఆధ్యాత్మిక క్లేశాలు ఉన్నాయి, ఆది భౌతిక, ఆది దైవిక ఆధ్యాత్మిక క్లేశాలు ఉన్నాయి. మనందరూ రిలీఫ్ కావాలనుకుంటున్నాం కదా, కాబట్టి అక్కడికి వెళ్తున్నాం కదా అని. ఎస్, ఇప్పుడు ఈ స్థాయిలో మనకి ఈ కష్టాలు ఉంటూ శాశ్వతమైన సుఖం కోసం వెళ్దామని ఇప్పుడు అనిపిస్తుంది. ఇక్కడ ఎవరైతే మనలో కొంతమంది మనం అందరం భౌతికంగా అంత ఇబ్బంది అని మనకు అర్థమైంది, కానీ ఇంతకంటే నిరంతరమైన సుఖం ఎక్కడ ఉందో అని మనం తెలుసుకొని దానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని భౌతికమైనటువంటి కొన్ని నియమాలను మనం పాటిస్తూ, కొన్ని ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ, ఎందుకంటే మనం బెటర్ సుఖం కావాలని మోక్షం వైపు మనం వెళ్తున్నాం. కానీ యాక్చువల్గా ఇక్కడ నుంచి మనం ఇంకొక స్థాయికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఏంటి అని అంటే, నేను అక్కడికి వెళ్ళేది నా సుఖం కోసం కాదు, నేను వెళ్ళేది కృష్ణుని తృప్తిపరచడం కోసం అని వెళ్తాను. ఇక్కడ ఈ భౌతిక పరిస్థితుల్లో నాకున్న లిమిటేషన్ నేను ఎక్కువ చేయలేకపోతున్నాను కృష్ణుడికి. కానీ అక్కడికి వెళ్తే నా సర్వస్వాన్ని నేను పూర్తిగా కృష్ణుడికి అంకితం అయ్యేదని నాకు అక్కడ ఎక్కువ అవకాశం ఉన్నాయి కాబట్టి నేను అక్కడికి వెళ్తాను అని. రెండు సేమే, కానీ ముందు మాత్రం ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, నాకే కష్టాలు ఉన్నాయి కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి. కానీ రెండో దాంట్లో ఏమంటున్నాం, కృష్ణుడికి సేవ చేసుకునే భాగ్యం అక్కడ ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తానంటున్నాం. మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ ఏమో సూక్ష్మంగా మోక్షం అంటే నాకు కష్టాలని అక్కడికి వెళ్ళడం అనేది సూక్ష్మంగా మనం మన ఆనందం కోసం వెళ్తున్నట్టు అనమాట. రెండోది, అక్కడ కృష్ణుడికి ఇక్కడ నాకు దొరికేటువంటి పువ్వులు కానీ, నాకు దొరికేటువంటి పండ్లు, నాకు దొరికేటువంటి అనేక ఇక్కడ పరిస్థితులు అన్ని కూడా ఎక్కడో కల్తీ ఉన్నాయి, ఎక్కడో నా మనసుకి నిండుగా తృప్తిగా నేను తృప్తిలేకపోతున్నాను. అక్కడ భగవానుడికి నచ్చేలాగా, భగవానికి ఇంకా నేను ఐశ్వర్యంతో ఇంకా అద్భుతంగా నేను నా మనసుండా నా హృదయం నిండిన ప్రేమను నేను చేయొచ్చు కదా అక్కడ అనే భావంతో వెళ్ళడం అనేది హయ్యర్ అనుకుంటే కృష్ణుడి కోసం వెళ్తాను. ఫస్ట్ ఏమో నాకు ఇక్కడ కష్టం ఉంది కానీ అడిగి వెళ్ళాలనుకుంటున్నాను అంటే అది కూడా ఎదురు లెక్కకే వస్తుంది అనమాట. ఎక్సెప్ట్ ఒకటే విధంగా ఒక దగ్గర మాత్రం నేను కృష్ణుడిని ఇంకా బాగా చూసుకోవాలి, ఇంకా బాగా ఆయనకు నేను నా సేవ చేసుకున్నాను. దాన్ని భక్తి యోగం అంటారు, దాన్నే నిష్కామ కర్మయోగం కూడా అంటారు, దీన్నే బుద్ధి యోగం కూడా అంటారు. సో నిష్కామ అంటే నాకేం కోరిక లేదు అక్కడికి వెళ్ళాలంటే, భగవంతుడి కోసం నేను వెళ్ళాలనుకున్నాను అంటే నా కోరిక లేదు ఇక్కడ. అంటే నేను ఇక్కడ కష్టాలు పడుతున్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళాలనుకుంటుంటే ఎక్కడో మనకి కోరిక ఉంది, ఆనందం అనుభవించాలా సూక్ష్మంగా. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు 40వ శ్లోకం నుంచి మనం గమనిస్తే బుద్ధియోగం అనేటువంటి పదం వాడతారు అన్నమాట కృష్ణుడు. బుద్ధియోగం, ఈ బుద్ధియోగం అంటే అసలైన బుద్ధితో, అసలైన బుద్ధి అంటే ఏంటి, ఆత్మ అవసరాలు తీర్చడం కోసం చేసేటువంటి కార్యం, దాన్ని బుద్ధియోగం అంటారు. ఆత్మ అవసరాల కోసం భగవంతుడితో సంబంధం పెట్టుకోవడం, అది తెలివిగా ఆలోచించింది. ఏది ముఖ్యమో, శరీరం ముఖ్యమా, ఆత్మ ముఖ్యమా అంటే ఆత్మ ముఖ్యం, అది బుద్ధితో చేసుకుంటాం. ఆత్మ ఇంపార్టెంట్ శరీరం కంటే. ఆత్మ ఎట్లా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆత్మ భగవంతులోంచి అంశము, మనం అందరూ ఎవరి అంశాలు, కృష్ణుడి అంశాలము. కాబట్టి మనం కృష్ణుడు కోసం సేవ చేయడానికి కోసం మనం చేసేటువంటి అనేక కార్యాలు దేనైనా సరే ఏమంటాము, బుద్ధియోగమే అంటాము.
కృష్ణుడి కోసం చేసే దాన్నే మనం కృష్ణుడి తృప్తి కోసం చేసే పని, దాన్నే మనం భక్తి యోగం అంటాం. మన కోసం కాదు కదా, కృష్ణుడి తృప్తి కోసం కదా, కాబట్టి దాన్ని కూడా నిష్కామ కర్మయోగం అంటాం. నిష్కామ అంటే నా కోసం ఏమొద్దు, నా వాళ్ళ కోసం ఏమి వద్దు, కానీ భగవంతుడి కోసం చేసేది. అంటే నాకు ఫలాలు ఉంటేనే నేను చేస్తానని కాదు, నాకు ఫలాలు దొరికితేనే నేను చేస్తానని కాదు అన్నమాట. భగవంతుడు తృప్తిపరచడం కోసం నేను ఏమైనా చేస్తాను. అందుకనే నిష్కామ కర్మయోగం అన్న భక్తి యోగం అన్న రెండు నుంచి ఒకటే. ఎందుకంటే నిష్కామం అంటే నా కోరిక ఏం లేదు అక్కడ. భక్తి యోగం అంటే కృష్ణుడి కోసం చేయాల్సి, కృష్ణుడు తృప్తిపరచడానికి మనం చేసే కార్యం భక్తి అంటారు. కాబట్టి ఇక్కడ నిష్కామ కర్మయోగం అని చెప్పేసి ఒక ఆచార్యుడు నిష్కామ కర్మయోగం లెవెల్లో మాట్లాడాడు, ఇంకొక ఆచార్యుడు దాన్నే భక్తి కింద మాట్లాడు. అయితే మనం ప్రస్తుతానికి ఇక్కడ నిష్కామ కర్మయోగంలోనే మాట్లాడతాం. కానీ ప్రభుపాద వారు మాత్రం దాన్ని భక్తి యోగం కిందకే మార్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే మనకు కాదు అన్నప్పుడు ఇంకెవరికో ఒకటి చేయాల్సిందే. మనం ఎవరు చేయాలి? కృష్ణుడి కోసం చేయాలి. ఎందుకు కృష్ణుడి కోసం చేయాలి? అందుకే చూడండి, అందుకే ఇక్కడ ఉంటుంది బుద్ధి యోగం కానీ నిష్కామ కర్మయోగం కానీ భక్తి యోగం. ఈ పద్ధతిలో మనం చేస్తుంటే మనకి కర్మలు అంటావు, మనకి కర్మలు అంటావు. సో మనకి కర్మలు అంటావు. చేసే ప్రతి పనిలో ఇది కృష్ణుడి కోసం, ఇది కృష్ణుడి సంబంధంలో చేస్తున్నప్పుడు మనకి కర్మలు అంటాం. సో ఇప్పుడు కర్మలు అంటవు అంటే దాని అర్థం ఏంటంటే మనం పాప పుణ్యాల యొక్క లెక్కలోకి మనం వెళ్ళమన్నమాట. ఎందుకంటే పాప పుణ్యాల లెక్కలోకి మనం వెళ్ళినట్లయితే మళ్ళీ మనం తిరిగి ఇక్కడికి రావాల్సింది. సో ఒకవైపు మనం పనులు చేయాలి, కానీ ఆ పనులు తాలూకు పాపం కానీ పుణ్యం కర్మలు ఏవి మనకు అనుకోకూడదు. నెలలో ఉండాలి కానీ నానకూడదు, నెలలో ఉండాలి కానీ నానకూడదు. అన్ని పనులు చేయాలి కానీ మనకి కర్మ అంటుకోకూడదు. సో ఇది ఇంకొద్దిగా వివరణలోకి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు కూడా మనకు కొద్దిగా క్లారిటీ ఉండకపోయిండొచ్చు, ఇంకొంచెం ముందుకు వెళ్తాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకం అన్నమాట. ఇది ఈ విధంగా నిష్కామ కర్మ యోగంలో మనం కానీ వ్యవహరిస్తే, లేదా భక్తి యోగంలో మనం కానీ వ్యవహరిస్తే మనకు వచ్చేటువంటి లాభం ఏంటి? ఎందుకు ఈ భావంలో మనము మన కర్మలు చేయాలి, ఈ భావంలో మనం బాధ్యతలు నిర్వర్తించాలి అంటే దీనివల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏంటి? నేహాభిక్రమనాశోస్తి, నేహాభిక్రమనాశోస్తి, నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే, ప్రత్యవాయో న విద్యతే, ప్రత్యవాయో న విద్యతే. స్వల్పమప్యస్య ధర్మస్య, స్వల్పమప్యస్య ధర్మస్య, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్, త్రాయతే మహతో భయాత్, త్రాయతే మహతో భయాత్. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సో ఈ ప్రయత్నంలో అంటే ఈ నిష్కామ కర్మయోగం చేసే ఈ ప్రయత్నంలో ఏ ఫలితాన్ని ఆశించకుండా చేసే ఈ క్రమంలో, లేదా భగవంతుడి కోసం చేసే ఈ ప్రయత్నంలో
నష్టం కానీ హాని కానీ లేదు. ఈ మార్గంలో స్వర్గ పరోగతి అయినా కూడా మనిషి మహత్తరమైన భయం నుండి అతను కాపాడబడతాడు. సో ఏది నేను ఇప్పుడు నీకు చెప్పబోతున్నానో ఈ విధానంలో, ఈ మార్గంలో ఏమీ ఆశించకుండా నువ్వు ఈ కార్యాన్ని నిర్వహించినప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుందో, వాళ్ళు ఏమైపోతారో, దీనివల్ల నువ్వేమైపోతావో, నీకు ఎలాంటి ఫలితం రాబోతుందో, నువ్వు ఎక్కడికి వెళ్ళబోతావో అని ఇవేమి ఆశించకుండా, ఇవేమి నువ్వు చూసుకోకుండా, జస్ట్ నువ్వు క్షత్రియుడివి, యుద్ధ అవకాశం వచ్చింది, నీకు అసలు వాళ్ళు ప్రత్యర్థులుగా ఉన్నారు, ప్లస్ వాళ్ళు అధర్మ మార్గంలో ఉన్నారు. సో క్షత్రియుడు ధర్మయుద్ధం కోసం ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. ఇక్కడ శారీరక సంబంధాలు, మానవీయ సంబంధాలు, తద్వారా నా గురించి వీళ్ళందరూ ఏమనుకుంటారు, వాళ్ళందరూ ఏమైపోతారు, అసలు ఈ ఆలోచన లేకుండా యుద్ధం కోసం యుద్ధం చేయడం వల్ల నీ గురించి ఏం ఆలోచించకుండా, వాళ్ళ గురించి ఆలోచించకుండా, సుఖ దుఃఖము, జయాపజయాలు, మంచి చెడులు పట్టించుకోకుండా ఈ విధంగా నిష్కామంగా నువ్వు కానీ ఈ విధమైన మార్పులు నువ్వు కానీ చేసినట్లయితే నీకు ఎటువంటి నష్టం కానీ హాని కానీ లేదు. పైగా స్వల్ప పురోగతి చేసినా కూడా, స్వల్పంగా నువ్వు కొద్దిగా దీంట్లో కొంతకాలం నువ్వు దీన్ని ప్రయత్నించి కొంతకాలం ముందెళ్ళినా కూడా, ఈ మార్గంలో నువ్వు వెళ్ళి కొంతవరకు నువ్వు దీంట్లో ప్రయత్నించి నువ్వు పాటించినా కూడా, ఈ విధంగా నువ్వు నీ కర్మలు చేయడం నువ్వు పాటించినా కూడా నీకు ఎలాంటి ఇబ్బంది రావడమే కాకుండా నీకు మహత్తర భయం నుంచి నువ్వు బయటపడతావు, కాపాడబడతావు. మహత్తర భయం ఏముంది ఇక్కడ? మహత్తరంగా భయం ఏముంది? నువ్వు చావు బతుకులు, జరణ మరణానికి నువ్వు తప్పించుకోవచ్చు. అందరికంటే ఇక్కడ పెద్ద భయం ఏముంది? అందరికి చనిపోవడమే భయం. ఇక్కడ అందరికి ఎప్పుడు చనిపోతామో తెలియని భయం. సో అటువంటి భయాల నుంచి మనం బయటపడవచ్చు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే కృష్ణుడి కోసం మనం చేసే ఏ చిన్న పనైనా సరే అది అతి దివ్యమైన సేవ కింద పరిగణించబడుతుంది. చిన్న పని కృష్ణుడి కోసం చేసినట్లయితే, కృష్ణుడు సంబంధం చేసినట్లయితే, ఏ చిన్న కార్యం చేసినా కూడా అది దివ్యమైన సేవగా పరిగణించబడుతుంది అన్నమాట. కృష్ణుని దృష్టిలో పెట్టుకొని మనం చేసే పనులన్నీ కూడా వాటికి పాపపుణ్యాల్లో ఇరుకోవు. అవి దివ్యమైన కార్యం కింద దివ్యమైన స్థితిలోకి వెళ్ళిపోతుంటాం అన్నమాట. ఇంకోటి అతి ముఖ్యమైనది ఏంటంటే, భౌతిక స్థాయిలో ఎంత పెద్ద కార్యం చేసినా సరే, ఇక్కడ ఎంత పెద్ద కార్యం చేసినా సరే, ఈ ప్రపంచంలో మనం పేరు ప్రఖ్యాతుల కోసం, డబ్బుల కోసం, వాటి కోసం ఎంత పెద్ద కార్యం చేసినా సరే దానికి ఒక అంతం ఉంది. ఇక్కడ చనిపోయినప్పుడు ఇవన్నీ కుప్పకూలిపోతాయి. మనకి ఏమాత్రం సంబంధం లేకుండా వీటన్నింటిని వదిలేసుకొని మనం వెళ్ళిపోతుంటాం మనం. కానీ అదే కృష్ణచైతన్యంలో ఏ పనైనా సరే మనం ఎంత చేసామో అది మన నెక్స్ట్ జన్మకు అది వెనకాల ఫలితం కింద వస్తుంది. వెనకాల మనకి అది ఫలితం కింద వస్తుంది. ఉదాహరణకి ఇక్కడ మనం ఈ జన్మలో మనం ఏదో పెద్ద పీజీ, ఎంటెక్, లేకపోతే పిహెచ్డి అని పెద్ద మంచి ఎన్నెన్నో రీసెర్చ్ చేసి ఏదేదో చేసుకుంటాం మనం పెద్దవాళ్ళు ఇక్కడున్న సమాజాన్ని. ఏదైతే మనం ఈ జన్మలో మనం పిహెచ్డి చేసామో, ఇంకో జన్మ మాకు మనం జన్మెత్తితే మనం మళ్ళీ మొదటి క్లాస్ నుంచి మనం స్టార్ట్ చేయాల్సిందే. పోయిన జన్మలో మీరు పిహెచ్డి చేశారు కాబట్టి ఈ జన్మలో మీరు డైరెక్ట్గా ఇంకా మీకు కావాల్సిన ఉద్యోగం లేదు, మీకు కావాల్సినటువంటి వ్యాపారం మీరు అప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అట్లా ఎవరు ఉంటారు, ఎవరు చేయరు అట్లా. పోయిన జన్మలో మనం 2 అంతస్తు 5 అంతస్తుల బిల్డింగ్ లో కూడా మనం ఉండొచ్చు. కానీ నెక్స్ట్ జన్మలో మనం బికారి జన్మ కూడా మనం ఎత్తచ్చు అన్నమాట. అంటే ఈ జన్మలో మనం చేసుకున్న ఏవి కూడా నెక్స్ట్ జన్మలో మనకు రావాలి.
ఈసారి గొప్ప తల్లిదండ్రులు మనకు ఉండొచ్చు, కానీ నెక్స్ట్ జన్మలో అది ట్రాన్స్ఫర్ అవడానికి వీలు లేదు. కానీ కృష్ణ చైతన్యంలో మనం చేసే ఏ పనైనా సరే మనం 1% కానీ చేస్తుంటే కృష్ణుడి కోసం ఏదైనా ఏ రూపమైనా, అది మన హరినామం జపం చేసిన రూపంలో అది కృష్ణుడికి మన పండ్లు పాలు మనం నిరంతరంగా ఆయనకి మనం నైవేద్యంగా పెడుతున్నా, లేకపోతే ఆయన సంబంధం మన కృష్ణ కథ వింటా ఉన్నాం ఈ 1.5 గంట 2 గంటలు, మనకి ఇంకా ఏ కర్మ మనకు అంటట్లేదు. ఎందుకంటే మనం కృష్ణ గురించి మాట్లాడుతున్నాం. అదే మనం కృష్ణ గురించి మనం మాట్లాడకపోతే మనం ఏదో వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడమో, లేకపోతే వాళ్ళకు వీళ్ళకి ఏదో వస్తువులు అందించడమో తీసుకోవడమో, ఏదో పాపమో పుణ్యంలోకి అకౌంట్లో పడిపోతూ ఉంటాయి. మనకి ప్రతి సెకండ్ మన అకౌంట్లో పడిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఏం ఆలోచించట్లేదు, కేవలం కృష్ణుడి గురించి ఎలా అర్థం చేసుకోవాలి, కృష్ణుడి గురించి ఇంకెంత మనం నేర్చుకోవాలి, ఇంకా ఆయనకి ఎంత బ్రహ్మాండంగా నేర్చుకుంటే ఇంకెంత గొప్పగా మనం సేవ చేయాలి. సో ఆయన ఎంత మనకు బాగా అర్థమైతే మనం అంత దగ్గర అవ్వచ్చు కృష్ణుడికి అనే ఈ భావన వెళ్తున్నాం. కాబట్టి ఇదంతా ఈ 1.5 గంట 2 గంటలు ఇట్లాగా ఈ వారం అంతా మనం చేసిన జపం సమయం 1 గంట 2 గంటలు మనం శ్లోకాలు నేర్చుకోవడానికి మనం చేసిన ప్రయత్నం, ఇవన్నీ ఇక్కడికి ఎలా ఉంటుందంటే మనకి నెక్స్ట్ జన్మలో మనం 1% చేసుకుంటే నెక్స్ట్ జన్మ 2% స్టార్ట్ అవుతుంది. ఈ జన్మలో మనం 10% చేసుకున్నాం అనుకోండి, ఆ భక్తి కృష్ణుడికి సంబంధం చేసిన కార్యాలు నెక్స్ట్ జన్మలో 11% నుంచి ప్రారంభం అవుతుంది. అంటే ఇది జీరో కాదు, ఇది ఎప్పటికీ మనం ఎంత కృష్ణుడి సంబంధం మనం ఎంత చేసుకువెళ్తుంటామో, కృష్ణ జన్మలో మనం ఎంత చేసుకువెళ్తుంటామో నెక్స్ట్ జన్మకి ఆ పర్సెంటేజ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ భౌతికంగా మనం చేసిన ప్రతిదీ కూడా ఇక్కడ ఈ జన్మలో మనం వదిలేసుకొని వెళ్ళిపోవాల్సిందే. ఏ రూపంలో మనం చేసినా సరే మనం వదులుకొని పోవాల్సిందే. ఇవి ఏమి మన వెనకాల రావాలి. సో ఒక చిన్న కథ ఉందన్నమాట ఇక్కడ. ఏంటది అంటే, సో ఒక రాజుకి 4 భార్యలు ఉన్నారు. ఆ 4 భార్యల్లో 4వ భార్య అంటే రాజు చాలా ఇష్టం. 3వ భార్య కొద్దిగా 4వ భార్య కంటే ఇష్టం తక్కువ, 3వ భార్య అట్లా, 2వ భార్య కొంచెం తక్కువ. బట్ మొదటి భార్య అంటే అసలు ఇష్టం లేదు. లేదంటే ఆయన గురించి పెద్ద పట్టించుకోవడం. కాలక్రమం కొంచెం కాలంలో నడుస్తుంది. చివరికి ఆయనకి ఒకరోజు అనారోగ్యం వచ్చి ఇంకా ఆయన చావుబతుల మధ్య ఉంటాడు అన్నమాట. సో అతను నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి. సో నాకు ఇప్పుడు ఎవరు వస్తారో ఎవరు రారో, అది నేను ఇంతకాలం నేను నా భార్యలను చూసుకుంటూ వచ్చాను కదా. దాంట్లో ముఖ్యంగా 4వ భార్య ఎంతో ప్రేమగా ఆమెకు కావాల్సిన విధంగా నేను వజ్రాలు వైడూర్యాలు ఆమెకు కావాల్సిన విధంగా ఏం కావాలంటే అది నేను ఆమెకు అందించాను కదా. నేను ఎంతో ఆమె ఇష్టపడ్డాను, ఇష్టం నేను ఎన్నో ఆమె చేశాను కదా. సో బహుశా ఆమె నా గురించి ఇప్పుడు ఏమనుకుంటుంది, నాతో పాటు తిరిగి వస్తుందా, లేకపోతే నేను వెళ్ళిపోతున్నాను, ఆమెకేమైనా బెంగ ఉందా, ఆమెకేమైనా బాధ ఉందా, కష్టమైనా ఉందా అని కనుక్కుందాం అని చెప్పేసి 4వ భార్యను పిలుస్తాను. సో పిలిచినప్పుడు 4వ భార్య వచ్చి, ఇట్లా నేను వెళ్తున్నాను కదా, నాతో పాటు నువ్వు వస్తావా అని అడుగుతుంది. నాతో పాటు నువ్వు వస్తావా అన్నప్పుడు నేను అసలు రాను నీతో పాటు, నీతో రావాల్సిన అవసరం నాకేంటి అని అంటున్నాను. అందరు వెంటనే ఆయనకి ఇప్పుడు దాకా ఆయన ఈవే లోపం ఈవే సర్వస్వం అన్నట్టుగా స్వామికి చేసుకుంటూ వచ్చింది. అనగా ఈయనకి ఆ మీద ఇంకా ఆశపోయింది. ఇంతకాలం నేను ఈమె నా సర్వస్వం అంటే నేను అన్నీ చేశాను, చివరికి ఈ మాట వేసి వెళ్ళిపోతుంది. విపరీతమైన సరేలే అట్లీస్ట్ 3వ ఆమె. సో 3వ ఆమె ఏం చేసేవాడు అంటే, ఆయన కావాల్సినప్పుడు ఆయన ఆయన సంపాదనని, లేకపోతే ఆయన ఏవే రాజ్యాలు ఆయన యుద్ధంలో గెలిచాడో అవన్నీ చూపించేవాడు అనమాట. చూసావా, మన పొలం ఇక్కడ దాకా ఉంది, మన రాజ్యం ఇక్కడ దాకా ఉంది, ఇదంతా కూడా మన రాజ్యాల కింద వస్తాయని తన సంపదని అందరినీ ఆయన చూపించేవాడు. ఆమెని రథంలో తీసుకుని వెళ్ళి చూపించేవాడు అన్నమాట. ఆమె అడుగుతాడు అన్నమాట, నా టైం దగ్గర పడింది, నీకు నేను దగ్గరుండి నేను ఎన్నోసార్లు విహారయాత్రకు వచ్చాను, ఎన్నోసార్లు నీకు
మన సామ్రాజ్యంలో విస్తరణ నీకు చూపించాను అని. నువ్వైనా నాతో పాటు వస్తావా అని అంటాడు. నేను నీతో రాను, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకోటి వశమైపోతాను, ఇంకోటి పెళ్లి చేసుకుంటాను అంటున్నాను. మూడవ ఆ తర్వాత సరే ఆమె మీద కూడా ఇంకా ఆయన మనసు అనిపోయింది. సరే రెండో ఆమెని పిలుస్తాడు. రెండో ఆమెకి ఏం చేసి ఉంటాడంటే తన మంచి చెడు కష్టాలు నష్టాలు సుఖ దుఃఖాలు ఆమెతో పంచుకునేవాడు అన్నమాట. నా సుఖ దుఃఖాలు మంచి చెడులు అంతా కూడా ఆమె నేను పంచుకున్నాను కాబట్టి సో బహుశా ఆమె నాతో పాటు వస్తుందేమో అని అనుకున్నాను. సో ఆమె పిలుస్తాడు. నేను ఇట్లా వెళ్ళిపోతాను కదా, నువ్వు నాతో పాటు వస్తావా అని అడుగు. అప్పుడు ఆయన ఆమంటుంది, నేను నీతో పాటు రాను, మ్యాక్సిమం ఏమైనా వస్తే నీ శ్మశాన వాటి దాకా వస్తాను అంటాడు. ఆ తర్వాత నేను నీతో రాలేను. అప్పుడు ఆయన గమనించినప్పుడు ఓకే ఈమె మ్యాక్సిమం ఇక్కడ దాకా వస్తుంది అనమాట, ఇక్కడ రాదు, ఈమె కూడా నాతో పాటు రాదు. అంటే నాలుగో ఆమె, మూడో ఆమె, రెండో ఆమె, వీళ్ళందరికీ నేను మ్యాక్సిమం నా లైఫ్లో మ్యాక్సిమం టైం వాళ్ళకి ఇచ్చాను నేను. కానీ ఇవాళ చిట్ట చివర నాకు అవసరమైనప్పుడు నేను ఇలా నాకు తోడు అవసరం, నాకు కావాల్సినప్పుడు వీళ్ళు ఎవరు నా దగ్గర లేదని చాలా మదన పడుతుంది. ఇంకా ఒకటో ఆమె అడగలేడండి, ఎందుకంటే ఆయన ఎప్పుడు పట్టించుకుంది లేదు, ఎప్పుడు ఆయన చూసుకుంది లేదు. కానీ ఈ మొదటి భార్య వచ్చి నీకేం ఇబ్బంది లేదు, నువ్వు ఎక్కడికి పోయినా నేను అక్కడ నేను నీతో పాటే వస్తాను, నువ్వు చివరి దాకా నువ్వు ఎక్కడి దాకా వెళ్ళమని నేను అడ్డాక వస్తాను. ఆయనకి ఆశ్చర్యం వస్తుంది, బాధ వేస్తుంది. ఇంతకాలం నేను వీళ్ళందరి కోసం నేను నా జీవితాన్ని సమస్యలేదు, అసలు నేను ఏమాత్రం పట్టించుకోలేదు, కానీ నాతో చివరి దాకా వస్తుంది అని ఆమె చెప్పడం నేను ఎంత టైం వేస్ట్ చేశాను, నేను ఎవరెవరికో నేను ప్రాముఖ్యత ఇచ్చాను, ఎవరెవరు ఎంతెంతో చేశాను అని ఆయన ఎంతో బాధపడ్డాడు. సో ఈ స్టోరీలో మనకు వచ్చే నీతి ఏంటంటే, సో నాలుగో భార్య ఎవరు అని అంటే మన శరీరం అనమాట. సో శరీరానికి మనం ఎన్నెన్నో అలంకారం చేస్తాం, కానీ మన వెంట రాదు, అది కాల్చడం కుట్టడం చేయాలి. కానీ లైఫ్లో ఎక్కువ శాతం మనం ఈ శరీరానికి ఏం చేయాలా అని ఆలోచించుకుంటాం. దీన్ని ఎట్లా మనం సింగారించుకోవాలి, దీన్ని ఎంత మనం అందంగా చూసుకోవాలి, దీని ఎంత బ్రహ్మాండంగా మనం అలంకరించుకోవాలి, బెస్ట్ డబ్బులు, నాణ్యమైనటువంటి బంగారు మొత్తాన్ని అలంకరించుకోవడం. కానీ కొంత రాదు. కానీ బాడీ అవసరమే, అది హెల్తీగా చూసుకోవడం అవసరమే. కానీ ఒక స్థాయికి మించి అందరం ఆల్మోస్ట్ ఇక్కడ 95% శరీరానికి కావాల్సిన విషయం చూసుకున్నాం. కానీ అది నాలుగో భార్య. మూడో భార్య సో ఆమెకు అంత సంపదలు ఇచ్చింది. ఇవేమనేది మీద నేను వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళ కోసం అయిపోతాను. అవేంటంటే మన డబ్బులు, ఆస్తులు, సో మనకు సంబంధించినట్టు ఇంకేదైనా ఇంకే వేరే రూపంలో ఉంటే మన తర్వాత మన తదంతరం ఎవరికో వెళ్ళిపోతుంది కదా, మన బిడ్డలకి ఇస్తామో లేకపోతే ఇంకెవరికి ఇస్తామో అని తెలియదు. కానీ మొత్తానికి అది వేరే వాళ్ళ వశం అయిపోతుంది. అందుకే ఆమె నేను వేరే వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను. రెండో ఆమె, సో రెండో ఆమె ఎవరు, వాళ్ళ బంధువులు, స్నేహితులు, వీళ్ళనమాట. వీళ్ళు మన బాధల్ని అన్ని అర్థం చేసుకుని వీళ్ళు ఉన్నప్పుడు కావాలన్నప్పుడు ఉంటారు, మనతో పాటు చూసుకుంటారు. కానీ వాళ్ళు ఎక్కడి దాకా రాగలుగుతారు, శ్మశానం దాకా రాగలుగుతారు, అంతకుమించి వాళ్ళు రాలేరు. లైఫ్లో వాళ్ళందరికీ టైం ఇస్తాం, వాళ్ళే శరీరమే ముఖ్యం అన్నట్టుగా, మన ఆస్తులే ఇదన్నట్టుగా, లేకపోతే మన బంధువులకి వాళ్ళకి విపరీతమైన టైం ఇస్తాం. కానీ చిట్ట చివరికి మొదటి భార్య ఏం చెప్పింది, నేను చివరి దాకా వస్తాను అని చెప్పింది. ఆమె ఎవరంటే ఆత్మ లేదా పరమాత్మ. నువ్వు ఎక్కడికి పోయినా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే నేను అక్కడ ఉంటాను. అంటే ఎవరైతే మనకు తోడుగా ఉంటారో, ఎవరైతే మనకు తోడుగా వస్తారో వాళ్ళ గురించి మనం ఏమాత్రం పట్టించుకోకుండా మిగతా వాటి మీద పూర్తి జీవితాన్ని మనం కేటాయించినప్పుడు మన ఆత్మకి మనం టైం ఇవ్వక, ఆత్మకి కావాల్సిన అవసరాలు మనం తీర్చక, ఆత్మని భగవంతుడి సేవలో అంటే మనం భగవంతుడి సేవలో నిమగ్నం కాకపోతే ఈ ఆత్మ అంతా ఎప్పటికైనా ఎంత దూరమైనా వస్తుంది. అంటే ఈ జన్మ నుంచి నెక్స్ట్ జన్మ కూడా ట్రావెల్ అవుతుంది. మన నామజపం
మనతో పాటే వస్తుంది. మరి కృష్ణుడి సేవ మనతో పాటు, కృష్ణ కథ, వైష్ణవుల సేవ మనతో పాటే వస్తుంది. ఆత్మ అవసరాలు సంబంధించిన, కృష్ణుడికి సంబంధించిన అన్నీ కూడా మన వెనకాలే వస్తాయి. కానీ మిగతా వాటికి టైం ఇచ్చి ఆత్మకు టైం ఇవ్వకపోతే, భౌతిక స్థాయిలో ఎంత పెద్ద కార్యం చేసినా ఇక్కడ బూడిద పోసిన పన్నీర్ లాగా. కానీ కృష్ణ చైతన్యంలో చిన్న పని చేసినా కూడా మన వెనకాల వస్తుంది. అంటే మిగతా పనులు చేయకూడదని కాదు, చేసే తప్పని కాదు, కానీ వాటి ఇదిలో పడి మన ఆత్మని పూర్తిగా మర్చిపోవడం, ఆత్మకు చేయాల్సినటువంటి అసలైనటువంటి అవసరాలు తీర్చడం మనం విఫలమైతే డెఫినెట్గా మన లైఫ్ వేస్ట్ అయిపోయింది. అదే కృష్ణుడు అంటున్నాడు, ఈ మార్గంలో నువ్వు కానీ ఏ మాత్రం కొద్దిగా ప్రయత్నం చేసినా కూడా నీకు నష్టం కానీ హాని కానీ ఉండదు. పైగా నువ్వు మహత్తర భయాల నుంచి నువ్వు బయటపడతావు. ఏంటి ఆ భయం? మన భయం ఏంటి? నేను చేసిన ఏది నా వెనకాల రాదే, నేను ఇంత చేసాను వీళ్ళకి, నేను వాళ్ళకి సమకూర్చానే, కానీ నేను అన్ని వదులుకొని పోవాల్సి వస్తుందనే భయం ఉంటుంది చనిపోయేటప్పుడు. కానీ ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని అవలంబిస్తారో, ఎవరైతే కృష్ణ చైతన్యంలో వాళ్ళు జీవితాన్ని గడుపుతారో, వాళ్ళు క్లియర్ కట్ వాళ్ళ నేను చేసింది ఏది వేస్ట్ కాదు, నా వెనకాల తిరిగి వస్తుంది. ఎందుకంటే భాగవతం మనకి సాక్ష్యంగా ఉంది. భాగవతం మనకి సాక్ష్యంగా ఉంది. ఎన్నో ఘటాలు ఉన్నాయి. ఏ విధంగా గత జన్మవి ఇంకో జన్మకు రావడం. ఉదాహరణకి గజేంద్రుడు గత జన్మ ఇంద్రజన్మ మహారాజు శాపగ్రస్తుడై ఎనుగై అవుతాడు. కానీ ఈ జన్మలో ముసలి పట్టుకున్నప్పుడు గత జన్మలో అతను చేసిన ప్రార్థనలు అవన్నీ గుర్తించి మరి ఈ జన్మలో శ్రీహరిని, కృష్ణుడు చూసేటువంటి అవకాశం వచ్చేస్తుంది. గత జన్మ చేసుకున్న ఆ కృష్ణ చైతన్యం ఈ జన్మకి అతను జంతువు శరీరంలో ఉన్నా కూడా తనకి భగవంతుడు డైరెక్ట్ గా చూసేంత అవకాశం అతనికి వస్తుంది. అక్కడ చేసింది ఇక్కడ వేస్ట్ పోవాలి. అలాగే ఇవాళ మనం చేసుకునే ఈ హరినామం అసలు వేస్ట్ కాదు, అసలు చేయాల్సిందే అన్నమాట. మనం వినే కృష్ణ కథ, మనం తినే కృష్ణ ప్రసాదం, మనం చేసే కృష్ణుడి సేవ మన వెనకాలే తిరిగి వస్తుంది. లేదా ఇవాళ మనం అందరం కృష్ణ కథ వింటున్నాము అంటే మనం ఇది స్టార్ట్ చేసినప్పుడు మనకి 45, 50 మంది, 52 మంది, 55 మంది దాకా ఉండేవాళ్ళు. ఇప్పుడు దిగి ఎక్కడ దాకా వచ్చాడు చూడండి, ఎంతమంది ఉన్నారు చూడండి. అంటే ఇంతమంది, కనీసం ఇప్పుడున్న ఇంతమంది కాన్స్టెంట్ గా వినడానికి, మళ్ళీ మనం జపం చేయడానికి మనం కన్సిస్టెంట్ గా ఉండగలుగుతున్నాము అని అంటే గత జన్మలో మనం చేసుకున్న ఆ స్థాయి భక్తి మనల్ని కృష్ణుడి యొక్క దయ వల్ల, వైష్ణవుల యొక్క ప్రభుపాద దయ వల్ల మనం వేరే వాటి డైవర్ట్ కానియకుండా, డైవర్ట్ కాలేకుండా మనం ఎట్లా గట్ల దీంట్లో ఏదో ఒక అంశం మనల్ని లింక్ చేస్తున్నాం. ఏదో మనకు నామజపమో లేదా కృష్ణ ఏదో ఒక అంశం మనకు నచ్చింది, లేదా మనకి ఇంకా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, మనం దీంట్లో లింక్ అయిపోయేసి దీనికి ట్రావెల్ అవుతున్నాం. మనం దీంట్లో వెళ్తున్నాము, దీంట్లో ముందుకు వెళ్తూ ఉన్నాము అని అంటే వీళ్ళంత వరకు అన్ని కార్యాలు చేసుకుంటూ కూడా మనకి ఇవన్నీ మనం కొనసాగిస్తాం. ఎందుకంటే ఒక క్షణం చాలు ఈ మార్గం మనం బయటపడిపోవడం. మనసులో ఒక చిన్న ఆలోచన వచ్చిందంటే చాలు, ఏముంది, ఏం చేశాడు నీ కృష్ణుడు, ఇన్ని బాధలు పడుతున్నారు, ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు, నీకేం వచ్చాయి అసలు, పైగా అన్ని అవమానాలు వస్తాయి. ఇక్కడ అందరూ వచ్చి నేను రకరకాలుగా అంటున్నారు. ఇంతకుముందు నీ జీవితం ఎంతో బ్రహ్మాండం ఉంది, అన్ని చూసుకుంటూ, అన్ని తింటూ, అన్ని తాగుతూ, అందరితో బ్రహ్మాండం గడుపుతున్నావు, దేవుని నీ లైఫ్లో అసలు అని మనసు ఒక మాట అంటే చాలు, మనం ఇక్కడ ఉండవు. కానీ మనం కొనసాగుతున్నాము అని అంటే గత జన్మల్లో మనం చేసుకున్నటువంటి తీవ్ర భక్తి ఎక్కడో దగ్గర భగవంతుడు మనకి ఏదో ఒక అంశాన్ని మనతో దిక్కి పెట్టి మనల్ని ట్రావెల్ చేస్తాం. సో మిగిలిన వాళ్ళు అంటారా, ఎవరైతే వచ్చి ఉండి వెళ్ళిపోవడం లేకపోతే కొంత అభివృద్ధిగా ఉంటారా, సో వాళ్ళు గత జన్మలో అంత తీవ్రంగా లేదు కాబట్టి ఇక్కడ కొంత అటు ఇటు కొంచెం ఊగి స్టార్ట్ ఉంటారు.
కానీ మన వాటి వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ వాళ్ళని ఎంకరేజ్ చేసి మళ్ళీ వాళ్ళు నెమ్మదిగా వాళ్ళకి మనం దీని యొక్క ఔన్నత్యాన్ని చెప్తూ దీని యొక్క దీంట్లో మీరు అనుభవించే వాటిని చెప్తూ మళ్ళీ వాళ్ళు తీసుకురావచ్చు. కానీ వాళ్ళకి ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్, ఆ ఎక్స్ట్రా ఇది వాళ్ళు కావాలన్నమాట. ఎందుకంటే ప్రజల్లో వాళ్ళు 2% 5% చేసుకోవాలి కాబట్టి ఇక్కడ దాకా వచ్చి విన్నారు, కొంత వాళ్ళకి అర్థమైంది. కానీ చివరి దాకా తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి ఇంకా ఫౌండేషన్ వాళ్ళకి అవ్వలేదు. కానీ మనలాంటి వాళ్ళు చెప్పి మాట్లాడి మళ్ళీ దీన్ని జోడించుకోవచ్చు. సో నేను ఎందుకు ఏది చెప్తున్నానంటే కృష్ణ చైతన్యంలో ఏ పని చేసినా సరే మీరు మనం వేస్ట్ అవ్వేదానికి అవకాశం లేదు. ఇది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది, మనతో పాటు వస్తుంది. ఎప్పటిదాకా వైకుంఠం చేరేదాకా వస్తుంది. ఇది నష్టం కాదు. అందుకని భాగవతం 1వ స్కందం 5వ అధ్యాయం 17వ శ్లోకంలో అది నిన్న చెప్పింది నేను కొద్దిగా మిస్ అయింది. ఇక్కడ సో నార్లో వారు చెప్తారన్నమాట. అది కూడా నార్లో వారు చెప్పింది, ఇది కూడా నార్లో వారు చెప్పింది. నార్లో వారు అంటారు భక్తి యోగంలో ఒకవేళ మనం పరిపూర్తి చెందలేకపోయినా, ఎక్కడో ఒకవేళ మనం ఏదో కర్మల వల్ల ఇంకేదో ఆకర్షణ వల్ల మనం మధ్యలో ఒకరికి మిస్ అయినా కూడా మనకి పర్మనెంట్ ఎఫెక్ట్ ఉంటుంది దానివల్ల. రెండోది ఒకవేళ మనం భౌతికం వదిలేసి డైరెక్ట్గా ఓన్లీ కృష్ణుడి గురించి మాట్లాడుకున్నా కూడా, కృష్ణుడి సంబంధాలు మనం వచ్చినా కూడా, ఒకవేళ కృష్ణుడి సంబంధాలు వచ్చి భౌతికం వదిలేసాం, సపోజ్ ఉద్యోగాలు, వ్యాపారాలు, తర్వాత భార్య బిడ్డలు, సంథింగ్ అంతా వదిలేసాము వచ్చి మనం ఏమనుకున్నాం సరే బాగుందని ఎక్కడికి వచ్చాం. కానీ కొంతకాలం వెయిట్ చేసాం. కానీ మళ్ళీ ఎందుకో ఎక్కడో చిన్న అలజడి జరిగి మళ్ళీ మనం ఇదేంది నా వల్ల కాలం అవుతుంది, నేను చేయలేదని మళ్ళీ పాతానికి వెళ్ళిపోయామనుకో. ఏదైతే మనం చేసామో 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఇది మనకి పర్మనెంట్ గా మనతో పాటే ఉంటుంది. ఒకవేళ మిస్ అయినా కూడా. కానీ భౌతికంగా ఎంత పర్ఫెక్ట్ గా చేసినా, ఏ స్థాయిలో చేసినా సరే, అందరినీ మనం ఒక తాటి మీద నడిపించినా కూడా మరి ఇది మన రకాలు రాదన్నమాట. అంటే ఆ జన్మలో మనం అనుభవించవచ్చు, అంటే దానికి సంబంధించిన గౌరవము, స్థానము, పేరు ప్రఖ్యాతులు అన్ని మనం అనుభవించవచ్చు. కానీ అది మనకి మన రకాలు తిరిగి రాదు. నెక్స్ట్ జన్మకి అది ఉపయోగపడదు. సో అందుకే ఇక్కడ నార్లు వారు ఏ విధంగా భక్తి యోగము నష్టం కానీ హాని కానీ లేదు. కానీ మనం ఏమాత్రం ప్రయత్నం చేసినా సరే మన మహత్తర భయాల నుంచి మనం బయటపడిపోవచ్చు అంటారు. అందుకే ఇక్కడ భౌతిక కార్యాలు శరీరంతో అంతం అయిపోతుంది. కృష్ణ చైతన్యంలో కార్యాలు దినోజనంగా మనతో కొనసాగుతాయి. సో ఆ విధంగా మనతో పాటు రావు. కాబట్టి ఆ కథ ప్రకారంగా నలుగురు భార్యలు, ఆ కథ ప్రకారం మనం చూసినప్పుడు మనం ఇవన్నీ వద్దంటలేదు. కానీ ఆత్మ అవసరాన్ని కృష్ణుని మర్చిపోయేంత స్థాయిలో వాటికి మన ఇంట్రెస్ట్ చూపించుకోవాలి, లేదా మన దృష్టి అట్లా వెళ్ళిపోకూడదు. ఎందుకంటే మన జీవితం కొద్దిగా మనం వదులుకున్నామంటే మన జీవితాన్ని వీటితో ఆపువేయకూడదు. ఇవే మన వెనకాల ఇవే మనం చేసుకుంటూ వెళ్తాం. అందువల్ల మనం ఏం చేసినా సరే ముందు ఆత్మ అవసరాలు తీర్చేసి తర్వాత మిగతా పనులు ఎన్నైనా చేసుకోండి, ఎన్ని రకాలుగానే చేసుకోవచ్చు. అదే చెప్పు మన క్లాస్లో కూడా మనం ఎన్ని కోట్లు సంపాదించుకోవచ్చు. మనం ఇంతే కోట్లు సంపాదించిన వాళ్ళు అందరూ కూడా మాయలో పడతారు, అట్లేం లేదు. కృష్ణ భక్తిలో ఉన్న వాళ్ళు మాయలో పడరు, కృష్ణుడి సంబంధం ఉన్న వాళ్ళు మాయలో పడరు. కాబట్టి ఆ కృష్ణ సంబంధం ఉన్న సాధన మర్చిపోకుండా రోజు మనం ఉదయాన్నే చేసేసుకుంటే ఆ తర్వాత మనం చేసుకునే వ్యాపారాలు, ఉద్యోగాలు మనం ఎంత స్పెండ్ చేసుకున్నా దానివల్ల ఎన్ని కోట్లు వచ్చినా సరే మనకి నష్టం లేదు. ఎందుకంటే ఆ డబ్బులు మనం జాగ్రత్త మన కృష్ణ సేవలను ఉపయోగిస్తాం. మళ్ళీ దాన్ని చాలా జాగ్రత్తగా, చాలా బాధ్యతగా చేస్తాం మనం. ఈ 2వ అధ్యాయం 41 శ్లోకం, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకాలు అనమాట. ఎవరైతే ఆ విధంగా ఉంటారో, అంటే ఆ భావంలో ఉంటారో, కృష్ణ సంబంధంలో భావంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ ఏకాగ్రత కూడా, వాళ్ళ దృఢ నిశ్చయంగా ఉంటారు అనమాట. వాళ్ళ ఫోకస్ అంతా ఒక దాని మీదే ఉంటుంది. కృష్ణుడు ఎలా చేసుకోవాలి, కృష్ణుడికి ఏ విధంగా నేను ఎంత త్వరగా నేను రీచ్ అవ్వాలి, కృష్ణుడి సాధనని మిస్ కాకుండా ఎలా నేను నిరంతరం చేసుకోవాలి అంటే వాళ్ళ దృష్టి అంతా కూడా
కృష్ణ సంబంధంలోకి వెళ్తారు. ఏది ఈ మార్గంలో ఎవరైతే క్రమక్రమంగా వాళ్ళు సాధన చేసుకుంటూ వెళ్తారో వాళ్ళ మనసు కూడా ఏకాగ్రతకి వెళ్ళిపోతుంది, వాళ్ళ బుద్ధి కూడా చాలా షార్ప్ అయిపోతుంది. ఒక కార్యం మీదకే వెళ్తుంది. ఆ కార్యాన్ని 100% నిర్వహించాలని ఆ స్వభావంలోకి వెళ్ళిపోతాం. అందుకే ఇక్కడ 241 శ్లోకంలో వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుస్యాకాహంతస్య బుద్ధి బుద్ధయో వ్యవసాయినాం వ్యవసాయాత్మిక బుద్ధి వ్యవసాయాత్మిక బుద్ధి వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన ఏకేహ కురునందన ఏకేహ కురునందన బహుస్యాకాహంతస్య 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 బుద్ధయో వ్యవసాయినాం బుద్ధయో వ్యవసాయినాం బుద్ధయో వ్యవసాయినాం వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుస్యాకాహంతస్య బుద్ధయో వ్యవసాయినాం వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుస్యాకాహంతస్య బుద్ధయో వ్యవసాయినాం. ఈ మార్గంలో ఉన్నవారు స్థిరమైన ఉద్దేశంతో ఉంటారు. స్థిరమైన ఉద్దేశం, వారిది ఒకటే లక్ష్యం. ఓ కురునందన, అస్థిరులైన వారి బుద్ధి బహుశాఖలుగా ఉంటుంది. ఇక్కడ ఉద్దేశం ఒకటే ఉందన్నమాట. ఇక్కడ ఏంటి? కృష్ణుడిని ఎలా తృప్తిపరచాలి, కృష్ణుడి సంబంధంలో మనం ఈ కార్యం ఎలా చేయాలి, గురువుని ఎలా తృప్తిపరచాలి, గురువుకి ఏది ఇష్టం చేస్తే ఆయనకు నచ్చే పనులు ఆయన ఇంకెంత బ్రహ్మాండంగా చేయడానికి మనం ప్రయత్నించాలి అని వాళ్ళ మనసు, వాళ్ళ బుద్ధి అంతా ఒకటే విధంగా వెళ్తుంటారు. లక్ష్యం ఒకటిగానే ఉంటుంది. కానీ ఎవరికైతే ఆ లక్ష్యం ఉండదో, భగవంతుని తృప్తిపరచాలి, గురువు తృప్తిపరచాలనే లక్ష్యం లేకపోతే వాళ్ళ బుద్ధి బహుశాఖలుగా వెళ్ళిపోతుంది. అంటే అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అట్లా అనుభవించాలి, ఇట్లా అనుభవించాలి అని ఇట్లా వెళ్తున్నాం. మన జీవితంలో మనకి అత్యంత ఇబ్బంది కనిపించే విషయం ఏంటంటే మన మనసు ఒక దాని మీద లేదు. మన మనసు పలు విధాల మీద మన మన గోల్స్ కూడా మారిపోతూ ఉంటాయి అన్నమాట. అది చూడంగానే అది కూడా కావాలి, ఇది చూడంగానే ఇది కూడా నేను చేసుకోవాలి, ఇంకా దీనికంటే ఇంకా నేను డబుల్గా చేయాలి. వాళ్ళన్న మాటలకి వీళ్ళన్న మాట మనకు ప్రభావితం అయిపోయేసి మనం చేయాల్సింది మనం అసలైన మన 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 స్వభావం తగినట్టుగా, మన యొక్క కెపాసిటీ తగినట్టుగా, శక్తి సామర్థ్యం తగినట్టుగా మనం పోకుండా వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది అది అక్కడి నుంచి తెచ్చుకుంది ఇక్కడ తెచ్చుకుంది ఇవన్నిటి మీద మనం దృష్టి పెట్టి సో మనం చేయకుండా మనం ఏదైతే మనకంటూ ఒక గోల్ లేకుండా, మనకంటూ ఒక స్థితి లేకుండా, ఎవరైతే ఇలాంటి జీవితాలు మనం గడుపుతున్నామో వాళ్ళందరి జీవితాలు ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు, ఎప్పుడు ఆనందంగా ఉండలేదు. ఎందుకంటే మనసు స్థిరంగా లేదు, బుద్ధి స్థిరంగా లేదు. ఏది మనం చెయ్యాలో, ఏది మనం చేయకూడదు, ఏది అవసరమో, ఏది అవసరం లేదు, అసలు వాటి మీద మన యొక్క ఏ విచక్షణ జ్ఞానం లేకుండా మనం అన్ని వాటిల్లోకి మనం వెళ్ళి అన్ని రకాలుగా అందరూ ఏది కోరుకుంటే మనం అదిగా తెచ్చుకుందాం అన్నట్టుగా వెళ్ళిపోతున్నాం. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే అత్యంత నాణ్యమైనటువంటి కార్యాలపైన మన దృష్టి ఏమాత్రం మళ్ళకుండా ఒకే దాని మీద వెళ్తుందని వ్యవసాయాత్మిక బుద్ధి అంటారు. సో భక్తులైన వాళ్ళు
కృష్ణుడు ఉన్న వాళ్ళు ఒక దృష్టి ఒకటే ఉంటుంది అన్నమాట. ఏంటది? కృష్ణుని ఎలా తృప్తిపరచాలి, కృష్ణుడిని ఇబ్బంది పెట్టకుండా, కృష్ణుడి ఆశయాలకు దూరంగా ఉండకుండా, నా జీవితాన్ని ఎలాగా, నా తెలివితేటలు ఎలా ఉపయోగించాలి, నా శక్తి సామర్థ్యం ఎలా ఉపయోగించాలి, నేను ఎలాంటి ప్లాన్లు వేసుకోవాలి, కృష్ణుని తృప్తిపరచడం స్థిరంగా ఒకటే అన్నమాట. వాళ్ళ లక్ష్యం ఒకటే ఉంటుంది. సో కానీ ఈ దృష్టి లేకుండా, ఈ పరిస్థితి లేకుండా ఇంకా అనేక రకాలుగా ఉంటుంది. సో భాష కూడా అద్భుతంగా ఉంటుంది. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే అత్యంత శ్రద్ధతో కృషి చైతన్యాన్ని అవలంబించడం, అత్యంత శ్రద్ధతో, నమ్మకంతో కృషి చైతన్యాన్ని అవలంబించడమే వ్యవసాయాత్మిక బుద్ధి. ఎస్, ఆచార్యులు ఇదే ఫాలో అయ్యారు, శాస్త్రాలు ఇవే చెప్తున్నాయి. గొప్ప గొప్ప మేధావులందరూ కూడా భగవద్గీతని, భగవద్గీతటువంటి విషయాలని, కృష్ణుడికి సంబంధించినటువంటి కార్యాలు చేసే వాళ్ళు అందరూ అద్భుతంగా ఉన్నారు. బ్రహ్మాండంగా వాళ్ళ జీవితాలు గడిపినాయి. కాబట్టి నేను కూడా నమ్మకంతో, శ్రద్ధతో నేను కూడా దీన్ని కానీ అవలంబించట్లయితే, తద్వారా వాళ్ళు అడుగులు వేసట్లయితే వాళ్ళ బుద్ధి వ్యవసాయాత్మిక బుద్ధి. ఇంకా దేని గురించి, ఎవరి గురించి మళ్ళీ వ్యవసాయాత్మిక అభివృద్ధి అంటే ఇక్కడ మళ్ళీ మనం భార్య పిల్లలు పట్టుకోకుండా, లేకపోతే ఉద్యోగాలు, వ్యాపారం పట్టుకోకుండా, అది కాదు వ్యవసాయం. ఏం చేసినా సరే, రోజు ఒక వ్యాపారం చేసామనుకోండి, ఈ వ్యాపారం ఎవరి కోసం చేస్తున్నాను? కృష్ణుడి కోసం చేస్తున్నాను. దీంట్లో వచ్చే ఆదాయము కృష్ణుడి యొక్క కార్యాల కోసం ఉపయోగించడం. దీన్ని ఆ విధంగా వ్యాపారం ఎవరి కోసం చేస్తాము? కృష్ణుడు తృప్తిపరచడం కోసం, కృష్ణుడికి సంబంధించిన ప్రచారం ఇంకా బాగా జరగాలని, దానికి కావాల్సినటువంటి విషయాల కోసం కొద్దిగా ఆర్థిక సహాయం నేను చేయాలి కదా. సో కృష్ణుడి కోసం నేను చేస్తున్నాను ఈ వ్యాపారం. ఉద్యోగం చేస్తున్నాను, సో కృష్ణుడి ప్రిన్సిపల్స్ ని, ఆ ఉద్యోగాన్ని నేను పాటిస్తున్నాను. కృష్ణుడికి సంబంధించిన విషయాలను కొంతమంది చెప్పడానికి నేను ఆ ఉద్యోగం చేస్తున్నాను. నేను డాక్టర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నాను, ఇంజనీర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నాను, నేను మంచి నాణ్యతమైన విలువల్ని పాటిస్తూ, కృష్ణుడికి సంబంధించిన ప్రిన్సిపల్స్ నేను పాటిస్తూ, నేను నేను ఒక డాక్టర్ని అవుతాను, ఒక ఇంజనీర్ అవుతాను, ఒక లాయర్ని అవుతాను. సో ఎప్పుడైతే నా దగ్గరికి నేను డాక్టర్ అయ్యాను అనుకోండి, నా దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు, ఎస్, వాళ్ళ శారీరకంగా కావాల్సినటువంటి మెడిసిన్స్ లేకపోతే దాన్ని చేస్తూనే, ప్లస్ దువామలో ఈ హరే కృష్ణ మంత్రం ఉంది, చిన్నగా నువ్వు రోజు 150 సార్లు జపం చేయి, నీకు కొద్దిగా మానసికంగా కూడా కొంచెం బాగుంటుంది, భగవంతుడి యొక్క అన్నిటికీ దొరుకుతుంది. కాబట్టి ఒకవైపు నువ్వు మెడిసిన్ చేసుకుంటూ, ఇంకోవైపు ఈ డాక్టర్ని ఏమంటారా అంటే, ఈ డాక్టర్ కృష్ణ చైతన్యంలో ఉన్న డాక్టర్ అంటారు. అతను కూడా ఒక భక్తుడే అతను. ఎందుకంటే దృష్టి అంతా కూడా ఈ పేషెంట్స్ ని జస్ట్ శారీరకంగా నేను బాగుపడమే కాకుండా, ఆధ్యాత్మికంగా కూడా ఎట్లా కృష్ణ కనెక్ట్ చేయాలా అనేటువంటి దృక్పథంతో చేసేటువంటి కార్యం అన్నమాట. సో దాన్ని ఏమంటారు? వ్యవసాయాత్మిక బుద్ధితో కృష్ణ చైతన్యంలో అతను కూడా ఉన్నాడు అనమాట. ఎందుకంటే తను ఆలోచించేది, ఈ పేషెంట్ దగ్గర మనం ఎంత డబ్బులు తీసుకోవాలా, ఈ పేషెంట్ దగ్గర ఆస్తులు ఉన్నాయా, ఆస్తుంటే ఎంత మనం ఆ టెస్టులు రాసి, ఈ టెస్టులు రాసి, ఎట్లా మనం ఇంకెంత మన సంపద పెంచుకోవాలా, తద్వారా మనం ఎన్ని కార్లు కొనాలి, ఎన్ని బిల్డింగ్లు కొనాలి. దీన్ని ఏమంటారంటే పూర్తిగా భౌతిక ఇంద్రియ తృప్తితో తన స్వార్థం కోసం చేసేటువంటి పని అన్నమాట. ఇది ఒక సెక్షన్ లో ఉంది. అదే డాక్టర్ కృష్ణ చైతన్యంలో ఉన్నట్లయితే పేషెంట్ ని తన బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకున్నట్టు పెట్టుకోడు, తన యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని, తన శారీరకంగా అర్థం చేసుకొని, కానీ శారీరకంగా ఎంత చేసినా ఒకరోజు రోగం రావచ్చు, ఒకరోజు చూస్తే ఒకరోజు చావు వస్తుంది. కాబట్టి తనకి కేవలం తన బాగు కోసం చేసే ఈ పనులే కాకుండా, ప్లస్ అనవసరమైన టెస్టులు రాసి, అనవసరమైన వాళ్ళ దగ్గర డబ్బులు అలా తీసుకోవాలి. ఎందుకంటే రేపు కృష్ణుడు, ఇతను కూడా కృష్ణుడు సేవకుడే, ఇతను కూడా కృష్ణుడు అంశమే, ఇతను కూడా. సో కృష్ణుడు అంశమైన ఇతనికి నేను కృష్ణుడికి సంబంధించిన ప్రిన్సిపల్స్ నేను ఫాలో అయ్యి తన బాగు కోసం నేను చూసుకుంటే, అట్ ద సేమ్ టైం తన ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చిందో, తన ఆత్మని ఎట్లా కృష్ణుడికి దగ్గర చేయాలో, తను ఎట్లా కృష్ణుడి దగ్గర చేయాలో దానికి కావాల్సిన ప్లాన్లు కూడా వేస్తాడు, దానికి కావాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకుంటాడు. దీన్ని ఏమంటాడంటే వ్యవసాయాత్మిక బుద్ధితో తన యొక్క ఉద్యోగాన్ని కూడా కృష్ణ సంబంధంలో అందరినీ బాగు చేసుకుంటూ, అందరినీ కృష్ణుడి దగ్గర చేస్తూ, తను కూడా గొప్ప ఆధ్యాత్మిక వేత్తలాగే, కానీ డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్నారు,
కానీ భావంలో ఎప్పుడు కృష్ణుడి గురించి తలుచుకుంటున్నాడు, కృష్ణుడికి ఎప్పుడు దగ్గర చేయాలని ఆలోచిస్తున్నాడు. వ్యవసాయాత్మక బుద్ధి అంటే మనం వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, ఓకేనా, వ్యాపారం చేసుకునే ఉద్యోగాలు ఏమైనా చేసుకుండొచ్చు. బట్ దృష్టి అంతా ఎక్కడ ఉందంటే లోపల భావం ఎలా ఉందంటే మనం కృష్ణుడికి ఎలా దగ్గర చేయాలా, కృష్ణుడికి ఎలా మనం వాళ్ళ కృష్ణుడి సంబంధాలు ఎలా తీసుకెళ్లాలా అని మనం ఆలోచిస్తాం. ఎలాగైతే మనం జనరల్గా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మామూలుగా ఆలోచిస్తే మనం ఇంట్లో మన వాళ్ళు ఉన్నారు ఇంట్లో వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు, మనం భర్త భార్య పిల్లలు అందరూ మన వాళ్ళు. ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నాం మనం? ఆడ కొన్ని డబ్బులు వస్తే ఆ డబ్బుల్లో మన క్యాల్కులేషన్ ఉంటుంది అనమాట. ఇంటికి ఎంత పెట్టాలి, పిల్లలకి ఎట్లా, ఫీజు ఎట్లా అంటే మనం వెళ్ళి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము, ఇంకో ప్లేస్కి వెళ్ళి ఆ డబ్బు నాకు ప్రమోషన్ కావాలన్నా, లేదా ఇంకోటి చేయాలన్నా, లేదా ఇంకా హార్డ్ ఎందుకు చేస్తున్నాను? ఎందుకంటే నా లెక్కంతా, నా భావన అంతా కుటుంబం మీద ఉంది. కుటుంబం మీద ఉన్న భావంతో నేను నా డబ్బుల్ని పెంచాలా, కానీ ఎట్లా పొజిషన్ ఎట్లా మార్చుకోవాలా, ప్రమోషన్ ఎట్లా కొట్టాలా. ఎందుకంటే ఎంత ఇక్కడ పెరిగితే నేను అక్కడ ఈసారి నా నా భర్తకి ఏం చేయాలి, నా భార్యకి ఏం చేయాలి, నా పిల్లలకి ఏం చేయాలి, లేదా ఇంటికి ఏం చేయాలి అని. సో దృష్టి భావం అంతా ఎక్కడ ఉంది? ఇంటి మీద ఉంది. కానీ చేసే పని ఎక్కడ చేస్తున్నాం? ఎక్కడో చేస్తున్నాం. ఇది కుటుంబ భావంలో మనం చేసేటువంటి కార్యం. అలాగే కృష్ణుడి దృష్టిలో పెట్టుకొని కృష్ణ భావంలో మనం కార్యాలు చేస్తాం. కృష్ణ భావంలో కృష్ణుడు తృప్తి పట్టడం లేదా, నువ్వు తృప్తి పట్టడం లేదా, ఈ చేయడం వల్ల నేను కృష్ణుడికి ఇంకొంచెం, ఇంతకుముందు నేను 2 వెరైటీలు పెడతాను, ఇంకొంచెం నేను 3 వెరైటీలు ప్రసాదం పెడతాను. కృష్ణుడికి ఇంకా అందంగా ఇంకొంచెం మంచి మార్పులతో నేను ఇంటిని లేదా ఆ గదిని డెకరేట్ చేయాలి. ఇది కృష్ణుడిని ఇంకా రోజు అద్భుతంగా ఆనందంగా చూసుకోవడానికి. అలంకారానికి పూలు కావాలి, దానికి ఇంకా నాకు డబ్బులు కావాలి అంటే ఇప్పుడు దృష్టి అంతా ఎక్కడ వెళ్తుంది? కృష్ణుడిని ఎలా చూసుకోవాలని దృష్టి వెళ్తుంది. బట్ దాంట్లోనే అందరూ కుటుంబం అంతా కూడా ఆ భగవంతుడి యొక్క సౌందర్యాన్ని చూసుకుంటూ, కీర్తనలు చేసుకుంటూ, కృష్ణ కథ వింటూ అందరూ హృదయాలు కూడా ఆటోమేటిక్గా ఆనందం అయిపోతుంది. దీన్ని ఏమంటారంటే వ్యవసాయాత్మిక అభివృద్ధి. కృష్ణుడి సంబంధంలో కృష్ణుడి కోసం అని చేసేటువంటి మనకు వచ్చేటువంటి లాభం. సో మనకి అపారమైన నమ్మకం ఉండాలి. ఇది ఉత్కృష్టమైనటువంటి విషయాలు ఇవన్నీ. ఈ కార్యాలన్నీ కూడా చాలా అద్భుతమైన గొప్ప కార్యాలు ఇవన్నీ. అది మన నమ్మకం ఉండాలి. కృష్ణ సంబంధంలో మనం చేసే ప్రతి పని, ప్రతి సేవ, కృష్ణ సంబంధంలో మనం చూసుకునే ప్రతి వ్యక్తి కూడా వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. ఈ మార్గం చాలా గొప్పది. అనేక మంది కర్మబంధం నుంచి బయటపడ్డారు ఈ మార్గంలో. అనేక మంది కృష్ణ ప్రేమను పొందారు ఈ మార్గంలో. వారికి అపారమైన నమ్మకంతో మనం చేసే పని ఈ వ్యవసాయాత్మిక బుద్ధి. కృష్ణ చర్యలో ఏది భౌతికం లేదు, ఏది చెడు లేదు, అంతా మంచి. ఎందుకంటే స్టార్టింగ్ లో మనకి కొంచెం ఆ ట్రైనింగ్ ఉండదు కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ అంతా మన గురించి ఆలోచిస్తాం, కృష్ణ చర్యలో కూడా మన గురించి ఆలోచిస్తాం. కానీ క్రమక్రమంగా మనం భాగవతం విధంగా, భగవద్గీత విధంగా మన సేవలు చేయంగా మనకి క్రమక్రమంగా నా ఇష్టం కంటే కృష్ణుడి ఇష్టం ముఖ్యము అనే దానికి అట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది. రాత్రికి మనం అవ్వలేము. నాకేదో కృష్ణ భావన రావట్లేదు అంటే ఇలా రాదు, ఇంటిపై రాదు. ఇలాగా ఈ సాధన చేయంగా మనకి అలాంటి భావాలు ఏర్పడతాయి మన వారు. మనకి 7వ అధ్యాయం 19వ శ్లోకంలో భగవద్గీతలో మనం గమనించినప్పుడు శ్రీకృష్ణ అనేక జన్మల తర్వాత ఎవరైతే జ్ఞానంతో పండుతాడో, ఓకేనా, తను మాత్రమే కృష్ణుడే సర్వానికి మూలం తెలుసుకుంటాడు అన్నమాట. అలాగా తెలుసుకున్న మహాత్ములు చాలా దుర్లభులు, చాలా తక్కువ ఉంటారు. కృష్ణుడే మూలము, కృష్ణుడే సర్వానికి కారణము. నేను ఎగ్జాంపుల్ చెప్పుకున్నాను. కృష్ణుడే సర్వానికి మూలము, సర్వానికి కారణం అని తెలుసుకున్న తర్వాత కృష్ణుడు ఒకరికి మనం సేవ చేయగలిగితే, కృష్ణుడు ఒకటి తృప్తిపరచగలిగితే అందరూ తృప్తిపరచుకోలేదు.
మనం ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే ఆ ఇన్స్టిట్యూషన్ హెడ్కి మనం ఎవరో తెలిసి మన యొక్క భావన అర్థం చేసుకొని మన టాలెంట్ కానీ మనకు తెలిస్తే ఇంక నేను అందరినీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తన దృష్టిలో మనం పడ్డామంటే ఇంకా అతను ఆ చైర్మన్ కావచ్చు, ఇంకా డైరెక్టర్ కావచ్చు, ఏదైనా ఆ ఇన్స్టిట్యూషన్ లో అతని దృష్టిలో మనం పడ్డాము అంటే ఇంకా మనం ప్రతి ఒక్కరు మన గురించి సలహా పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇట్లా నేను చేస్తాను చూడండి. అసైన్ వ్యక్తి దగ్గర మన దృష్టి పడిందంటే అప్పుడు మనకి ఎవరు చెప్పకుండానే ఆయన మనల్ని కాపాడుకుంటూ వస్తాడు. రెండోది మనకి వేయాల్సిన ఇంక్రిమెంట్స్, మనకు కావాల్సిన పొజిషన్స్, మనకు కావాల్సిన డబ్బులు ఆటోమేటిక్ వేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అలా ఇక్కడ కూడా కృష్ణ వృత్తి పడ్డాడనంటే అప్పుడు ఈ కుల దేవతలని, తర్వాత గ్రామ దేవతలని, తర్వాత మిగతా దేవతలు అందరూ తృప్తిపరచాల్సిన అవసరం లేదు. తృప్తిపరిచే అంత శక్తి సామర్థ్యం మన దగ్గర లేవు, అంత డబ్బులు లేవు, అంత వనరులు మన దగ్గర లేవు. వీళ్ళందరి ద్వారా నేను లాభం పొందుతున్నాను. వీళ్ళందరికీ నేను రుణపడుతున్నాను. వీళ్ళందరికీ నేను రుణపడుతున్నాను. వీళ్ళందరికీ నేను చెయ్యాలి. కానీ నా వయసు సరిపోదు, నా ఆయుష్ సరిపోదు, నా శక్తి సామర్థ్యం సరిపోదు, నా సంపద సరిపోదు. వీళ్ళందరూ చేయాలి. ఒక జన్మ నేను చేయలేను వీళ్ళందరికీ. కానీ వ్యవసాయాత్మిక బుద్ధితో కృష్ణుని ఒక్కడే తృప్తిపరచగలిగితే వీళ్ళందరూ తృప్తిపరచుకోవాలి. కానీ నిజంగా కృష్ణ చైతన్యాన్ని మనం అవలంబించాలంటే మాత్రం, గొప్పగా అవలంబించాలంటే మాత్రం ఖచ్చితంగా గురువుని తృప్తిపరచాలి. గురువు యొక్క గైడెన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. గురువు గైడెన్స్ లేకుండా, గురువు మన స్వభావాన్ని అర్థం చేసుకోకుండా, మనం సరిగ్గా గైడ్ చేయకుండా మనము విషయాన్ని మనం అవలంబించలేము. సో అందుకే మనం గురువాష్టకం రోజు మొదలాట్లేదు కూడా, యస్య ప్రసాద భగవత్ ప్రసాదం యస్య ప్రసాద నగటితో. సో ఎంత భగవంతుడు ఎట్లా భగవంతుడు తృప్తిపడ్డా లేదా అని ఎట్లా మనం తెలుసుకోవచ్చు అంటే, గురువు తృప్తిపడ్డా లేదా దాన్ని బట్టి మనం చెప్పొచ్చు భగవంతుడు తృప్తిపడ్డా లేదా. సో సరైనటువంటి ప్రామాణిక గురువు యొక్క దశ నిర్దేశంలో, ఎందుకంటే తను శిష్యుడి యొక్క స్వభావం అర్థం చేసుకుంటాడు కాబట్టి, అందుకని ఆ శిష్యుడిని సరిగ్గా బ్రహ్మాండంగా గైడ్ చేయగలుగుతాడు. సో గైడ్ చేయబడ్డ శిష్యులు వాళ్ళు మాత్రమే గొప్పగా కృష్ణుడిని అవలంబించగలుగుతారు. జస్ట్ ఓన్లీ నాకు భవ్య చదువుతాను, బాగా చదువుతున్నాను, నాకు చాలు, అంతకంటే మనకి ఏం కావాలి, మళ్ళీ కొత్తగా మనకు గురువు అవసరమా, ఇంకా ఆల్రెడీ మనకి రెడీగా అన్నీ ఉంటాయి కదా అంటే మనకి కంపల్సరీగా గురువు 100% కాదు. అందుకే ప్రభుపాద కరెక్ట్గా మెన్షన్ చేస్తాడు. ప్రభుపాద ఈ భాష్యంలో 100% మెన్షన్ చేస్తాడు. మనం ఈ మార్గంలో మనం గొప్పగా నడవాలంటే ఖచ్చితంగా మనం గురువు యొక్క దశ నిర్దేశాలు మనం నడవాలి. సో వ్యవసాయాత్మిక బుద్ధి కానీ లేకపోతే ఈ బుద్ధి పలు విధాలుగా వెళ్ళిపోతుంది. సో మనకు ఒక డిసిప్లిన్ లేదు, మనలో ఒక డిటర్మినేషన్ లేదు, ఆ కార్యం నిర్వహించాలి చివరి దాకా నేర్చుకోవాలనేటువంటి ఇది కానీ లేకపోతే డెఫినెట్గా మనసు, మన బుద్ధి పలు విధాలుగా వెళ్తున్నాం. అందుకే లైఫ్లో ఎప్పుడు ఒక గోల్ పెట్టుకోవాలని, ఆ గోల్ కోసం మనం ప్రయత్నించాలి. అప్పుడు నెరవేరకాలి. అప్పుడు ఎనర్జీస్ అని మన శక్తి సామర్థ్యాన్ని ఒక మీదకి వెళ్తాయి. అయితే ఇక్కడ మనం దాన్ని అలా చెప్పకుండా మన దృష్టి అంతా ఇక్కడ కృష్ణుడి మీదకి వెళ్ళాలి అన్నమాట. కృష్ణుని తృప్తిపరచడమే మన జీవిత గమ్యం కింద పెట్టుకుంటాం. గురువుని తృప్తిపరచడమే జీవిత గమ్యం కింద పెట్టుకుంటాం. సో అలా మనం ఎందుకంటే అలా మనం చేసుకుంటాం. ఇది వ్యవసాయాత్మిక విద్య. సో ఇంకా మనం నెక్స్ట్ శ్లోకాలు ఈ పలు విధాలుగా ఈ బుద్ధి పలు విధాలుగా ఎందుకు పోతుంది, పలు విధాలుగా వేసే ఈ బుద్ధి, ఈ మనసు పలు విధాలుగా ఎందుకు వెళ్తుంది కనుక, ఎలాంటి వాళ్ళకి వ్యవసాయంగా బుద్ధి అసలు పనులనే పడుతుంది, అసలు రాదు, ఈ స్థిరం రాదు. అంటే ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి డిస్ట్రాక్షన్ చేస్తున్నాయి ఆ సరైనటువంటి వ్యవసాయాత్మిక బుద్ధిలోకి నడుచుకోవాల్సినటువంటి విధంగా మనం ఎందుకు పోలేకపోతున్నాం, ఏ అంశాన్ని ఇక్కడ మనల్ని డైవర్ట్ చేస్తున్నాయి.
అది రేపు క్లాస్లో చూద్దాం. సో కృష్ణుడు మనకి మూడో ఫస్ట్ సాంఖ్యయోగం చెప్పాడు, తర్వాత సకామ కర్మయోగం చెప్పాడు, ఇప్పుడు నిష్కామ కర్మయోగం చెప్పాడు. ఈ నిష్కామ కర్మయోగం గొప్పతనాన్ని చెప్తున్నాడు అనమాట. ఈ నిష్కామ కర్మయోగాన్ని ఎవరైతే ప్రయత్నిస్తారో వ్యవసాయాత్మిక బుద్ధితో వాళ్ళకి కర్మలు అంటాము, వాళ్ళకి ఏ పాపం చక్రంలో మిగిలిపోదు కొత్తగా. అయితే కొన్ని ఫ్యాక్టర్స్ ఇక్కడ డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి. మన వ్యవసాయాత్మికంగా మన బుద్ధి ఒకే వైపు అనేకుండా పల విధాలుగా వెళ్తుంది. ఏ అంశాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి అది రేపు చూస్తాం. ఇక్కడ నేను ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. మీకు ఏదైనా సందేహాలు ఉంటే అడగచ్చు. శ్రీల ప్రభుపాదికి జై, అనంత కోటి వైష్ణవులకి జై, యుగధర్మ హరినామ సంకీర్తనకి జై, శ్రీల ప్రభుపాదికి జై.